ఓ కరెన్సీ నోటు ముక్క ఒకరి చేతిలో మరో ముక్క ఇంకొకరి చేతిలో ఉంటుంది. ఆ రెండు ఒక చోటకు చేరితే అప్పుడు డబ్బులు చేతులు మారుతాయి. ఇలాంటి సీన్స్ మీరు సినిమాల్లో చూసే ఉంటారు. అసలు ఎవరు తీసుకున్నారో ఎవరు ఇస్తున్నారో తెలుసుకోకుండానే కోట్ల రూపాయలు హవాలా మార్గంలో బదిలీ చేయొచ్చు. స్కాముల్లో దోచుకున్న డబ్బును సేఫ్గా తరలించడానికి చంద్రబాబు ఎంచుకున్న మార్గం ఇదే. అవును, చంద్రబాబు సీక్రెట్గా చేసే ఆర్థిక నేరాలన్నీ హవాలా నెట్వర్క్లోనే జరుగుతుంటాయి. స్కిల్ స్కామ్లను హవాలా మార్గంలోనే డబ్బు తరలించారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక అవినీతి జబ్బుకు ఎలానూ మందు లేదు కాబట్టి లేనిపోని రోగాలు ఉన్నట్లుగా చూపించి వాటికి మెడికల్ సర్టిఫికేట్లు సృష్టించి వాటి సాయంతో తప్పించుకోవాలని చూస్తున్నాడు చంద్రబాబు. అసలు స్కిల్ స్కామ్లో 371 కోట్లు ఎలా చేతులు మారాయి? చంద్రబాబు హవాలా నెట్వర్క్ ఎంత పెద్దది? తన శరీరం రోగాల పుట్ట అని చెబుతున్న బాబు తాను రాజకీయాలకు అన్ఫిట్ అనే మెసేజ్ ఇస్తున్నాడా? దోమలు కుడుతున్నాయి, వేడి నీళ్లు లేవు, బరువు తగ్గాను, కూర్చుంటే లేవలేను, తాగడానికి మినరల్ వాటర్ లేదు, పడుకోవడానికి బెడ్ లేదు, కార్డియో మయోపతి ఉంది, కళ్ళు కనిపించడం లేదు, అర్జెంటుగా కాటరాక్ట్ చేసుకోవాలి. జైలు నుంచి బయటపడాలంటే ఇలాంటి సాకులు. చర్మ వ్యాధులు, గుండె జబ్బులు, గుండెలో కాల్షియం పెరిగింది, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, 24 గంటలు వెంట అంబులెన్స్, సీనియర్ డాక్టర్లు ఉండాలి. మళ్ళీ జైలుకు పోకుండా ఉండాలంటే ఇలా, లోపలుంటే అలా, బయటపడితే ఇలా. ఎన్టీఆర్ ఊరకనే అనలేదు, చంద్రబాబు తనకంటే పెద్ద నటుడని. వ్యవస్థలను తన చేతిలో పెట్టుకుని ఇటు ప్రజలను మభ్యపెడుతూ అటు న్యాయ వ్యవస్థలను కూడా తప్పుదోవ పట్టిస్తూ బాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు. కేసు మెరిట్స్లోకి వెళ్లకుండా అనారోగ్య కారణాలతో తాత్కాలిక బెయిల్ పొందాడు. ఇప్పుడు అవే అనారోగ్య కారణాలను మరింత పెంచేసి రెగ్యులర్ బెయిల్ కోరుతున్నాడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే స్కిల్ స్కామ్లో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. ఈ స్కామ్లో 371 కోట్ల ప్రజాధనం దోచేశారని తెలుసు కానీ తిరిగి ఆ సొమ్మంతా ఎలా తమ అకౌంట్లలోకి మళ్లించారన్న విషయం మాత్రం తేలలేదు. ఇప్పుడు అది తేలిపోయింది. దానికి బాబు ఎంచుకున్న మార్గం హవాలా. అవును, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిగా హవాలా స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు. చంద్రబాబు అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. స్కిల్ స్కామ్లో 371 కోట్లు ఎలా చేతులు మారాయి? క్వశ్చన్ నెంబర్ 2, చంద్రబాబు హవాలా నెట్వర్క్ ఎంత పెద్దది? క్వశ్చన్ నెంబర్ 3, తీగ లాగే కొద్దీ బాబు గారి హవాలా డొంక కదులుతోందా? క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ని రోగాలున్న బాబు రాజకీయాలకు అన్ఫిట్టా? ఆర్థిక నేరగాడి అవినీతి లీలలు బయటకొస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నేరుగా మ్యాటర్లోకి వెళితే స్కిల్ స్కామ్లో డిజైన్ టెక్ మళ్లించిన 371 కోట్లు తన జేబులో వేసుకునేందుకు బాబు హవాలా మార్గం ఎంచుకున్నాడు. సిమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్కు సంబంధించిన చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా 10 రూపాయల నోట్లను వినియోగించి కావలసిన చోటుకు హవాలా మార్గంలో నిధులు మళ్లించారు. నిధుల మళ్లింపు, డబ్బు జమకు వారి మధ్య కోడ్ భాషలో సంభాషణలు జరిపారు. అంటే దీనికోసం ఒక కోడ్ లాంగ్వేజ్ సృష్టించారు. ఇలా హవాలా మార్గంలో బాబుకు డైరెక్ట్ గా చేరింది 241 కోట్లు. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరింది 65 కోట్లు. 90% పెట్టుబడి పెట్టాల్సిన సిమెన్స్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకముందే చంద్రబాబు మొత్తం నిధులు విడుదల చేసేశారు. ఈ ప్రాజెక్టుకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎప్పుడో సిమెన్స్ కంపెనీ క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి బాబు షెల్ కంపెనీలు హవాలా మార్గాల్లో స్కిల్ చూపించాడు. ఇక స్కిల్ కుంభకోణం నిధుల్లో కొంత భాగం అంతిమంగా తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో చేరింది. ఇందుకు సంబంధించిన వివరాలను సిఐడి కోరితే చంద్రబాబు మాత్రం తేలుకుట్టిన దొంగలా కామ్గా ఉండిపోతున్నారు. ఇక ఈ స్కిల్ స్కామ్ దర్యాప్తులో మరో అవినీతి తీగ సిఐడి కాలికి తగిలింది. డిమానిటైజేషన్ సమయంలోనూ చంద్రబాబు తన చేతివాటం చూపించారు. ఆ సమయంలో 500, 1000 రూపాయలు జమ లావాదేవీలన్నీ కూడా అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన వారి వివరాలేవి సరిగా లేవు. కేవైసీ నిబంధనలు అస్సలు పాటించలేదు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తాత్కాలిక బెయిలుపై బయటున్న చంద్రబాబు రెగ్యులర్ బెయిలు కోసం
కొత్త నాటకాలకు తెరతీశారు. కేసు మెరిట్స్లోకి వెళితే ఎలాగో బెయిల్ రాదని బాబుకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్లోనే రెగ్యులర్ బెయిల్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం తన శరీరం ఒక రోగాల పుట్ట అన్న సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నారు. అదేదో కాల్పుల కేసు నుంచి తప్పించుకునేందుకు బుల్బుల్ బాలయ్య మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టుగా ఆఖరికి మెడికల్ రిపోర్టులు కూడా బాబు గారు మేనేజ్ చేసేశారు. అన్ని టెస్టులు చేసిన తరువాత డాక్టర్ ఇచ్చిన సజెషన్ ఏంటో తెలుసా? ఆయన ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి కాబట్టి 24 గంటలు ఆయనతో ఒక అంబులెన్స్ ఉండాలట. సీనియర్ డాక్టర్లను ఆయన వెంటే ఉంచాలట. చంద్రబాబుకు పుట్టెడు రోగాలున్నాయని తేల్చిన డాక్టర్లు అయితే ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలనో లేదంటే వైద్యుల పర్యవేక్షణలో ఇంటికే పరిమితం అవ్వాలనో చెప్పాలి. కానీ ఇదేంటిది? ఆయన బయట తిరుగుతారు కాబట్టి ఆయన వెంట అంబులెన్స్ ఉండాలని చెప్పడం ఏంటి? ఇకపోతే సిపి కాల్షియం స్కోర్ 2019లో రిపోర్టు ప్రకారం 916 ఉందని చూపించారు. ఇప్పుడు స్కోర్ అయితే 1611 ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయమని ఆ రిపోర్టులో మెన్షన్ చేశారు. కాల్షియం స్కోరు ఇంత షార్ట్ పీరియడ్లో ఆ స్థాయిలో పెరిగితే ఏ కార్డియాలజిస్ట్ అయినా ముందుగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేస్తారు. కానీ అది చేశారా అంటే లేదు. ఆ రిపోర్టులు లేవు. ఎప్పుడైనా కానీ కాల్షియం స్కోరు 0 ఉన్నప్పుడు 100 లోపు ఉన్నప్పుడు పెరిగిందో లేదో టెస్ట్ చేస్తారు. కాల్షియం స్కోరు 916 ఉన్న వాళ్లకు మళ్ళీ కాల్షియం స్కోర్ టెస్ట్ చేస్తారా? యాంజియో చేస్తారు. అసలు రిస్క్ పెరిగినప్పుడు మీరు యాంజియో చేయకుండా ఎందుకు కాల్షియం స్కోర్ టెస్టులు చేస్తున్నారు? మోడరేట్ ఎల్ఏడి అని రాశారు. అంటే ఇప్పటికిప్పుడు స్టంట్ కానీ బైపాస్ కానీ అవసరం లేదు అని. కానీ మోడరేట్ అన్న దగ్గర నుంచి పెరిగిందా లేదా అని తెలుసుకోవడానికి టెస్టులు చేయాలా వద్దా? దానికి ఏం టెస్టులు చేయాలి? ఒకటి యాంజియో చేయాలి, లేదా స్ట్రెస్ థాలియన్ చేయాలి. ఇవేవి చేయకుండా చంద్రబాబు తన కేసును 17A చుట్టూ తిప్పినట్టు గుండె జబ్బును కాల్షియం స్కోర్ చుట్టూ తిప్పుతున్నాడు. బాబుకు పట్టిన అవినీతి జబ్బు ఇప్పట్లో తగ్గేలా లేదు. అవినీతికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి లేనిపోని జబ్బులు ఒంటికి తగిలించుకుని డాక్టర్ సర్టిఫికేట్ చేతిలో పట్టుకుని రెగ్యులర్ బెయిల్ ఇవ్వండంటూ కోర్టులో వాదిస్తున్నాడు. చంద్రబాబు మామూలుడు కాదు బాస్. షెల్ కంపెనీలు సృష్టించగలడు, హవాలా మార్గంలో డబ్బు తరలించగలడు, ప్రజాధనాన్ని సునాయాసంగా కొట్టేయగలడు. వెన్నుపోటుకు అనైతిక పొత్తులకు పేటెంట్ పొందిన బాబు ఇప్పుడు హవాలాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అవినీతిలో 40 ఏళ్ల అనుభవం, దోచేయడంలో హైటెక్ విధానం. ఇదే నారా మార్కు రాజకీయం. చంద్రబాబు గురించి ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు. అవినీతి జబ్బు, వేల కోట్ల డబ్బు, హవాలా గబ్బు. నారా వారి నిజ స్వరూపం గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. ఇది మాత్రం గన్ షాట్.